పిల్లవాడికి పిల్ల చేష్టలు సహజము, యుక్త వయసులో ఉన్న వారికి యుక్త వయసు చేష్టలు సహజము. అది ఆ చేష్టలు లేకపోతే అసహజం. అది అన్ని సహజాలే. మీరు సహజము, నేను సహజము, ప్రపంచం అంతా సహజంగానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అంటారు. అబ్సల్యూట్లీ సో. పిల్లవాడు నడక నేర్చుకున్నాడు, కింద పడ్డాడు, అది పర్ఫెక్టా ఇంపర్ఫెక్టా? నేర్చుకోవడానికి అదొక మరి ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నప్పుడు ఏది ఇంపర్ఫెక్ట్ చెప్పండి? వాడు 10 సార్లు కింద పడితే కానీ ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడలేదా మనం? ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. దెన్ వేర్ ఈజ్ ద ఫెయిల్యూర్? దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఎనీవేర్. నా దేర్ హై నా అంధేర్ హై. దేర్ అంటే ఆలస్యము లేదు, అంధేర్ అంటే చీకటి లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాల్సింది అది సంగతి. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలి అక్కడ అప్పుడు అది అలా జరుగుతోంది. ఆ తప్పటడుగులు కావు. అవి ఎంత పిల్లవాడు నడుచున్నాడు కింద పడితే మనం ఇంత సంతోషిద్దామా ఏడుస్తామా? అదే మన వాడు నడుస్తున్నాడు బాగా ట్రై చేస్తున్నాడు అంటాం. మీ సంగీత సాధనలో అపస్వరం వస్తే మీరు ఏమైనా ఏడుస్తారా? లేదు. ఇంకా సాధన చేయాలని తెలుసుకుంటాం మనం. అయ్యో అపస్వరం వచ్చింది, నేను ఇంకా సాధన చేయాలని తెలుసుకుంటారా లేదా? అవును. మరి మీ అపస్వరం మీకు స్ఫూర్తినిస్తుంది. అది సంగతి.